7G బృందావన్ కాలనీ పార్ట్ 2 షూట్ అవుతుందండి. 70% అయిపోయింది, ఇంకొక 30% అయిపోతుంది. యాక్చువల్లీ ఈ 3 months నేను అవుట్లో ఉండడం వల్ల అది షూటింగ్ ఆపేరు. అన్న ఎట్లా జరుగుతుంది 7G బృందావన్ కాలనీ షూట్? అంతా మీరు చూసారు కాబట్టి ఆల్రెడీ 70% అయిపోయింది అన్నారు. షూట్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. 1 మీరు ఎంత ఎంజాయ్ చేశారో 200% అలాగే ఎంజాయ్ చేస్తారని. చాలా బాగా వస్తుంది. నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. 1 మీరు ఎంత హ్యాపీగా నవ్వుకున్నారు, 2 కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్. దగ్గరగా అది వచ్చి మనకి ఒక 15 years అవుతుంది, 15+ 2005 అనుకుంటాను, అరౌండ్ 20 years అయిందని. 20 years తర్వాత మళ్ళీ 7/2. అవునండి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే 7G బృందావన్ కాలనీ అనేది రియల్ స్టోరీనా కాదా? 1 రియల్ స్టోరీ అని, 1 అయితే రియల్ స్టోరీ. అంటే సినిమాటిక్గా కొన్ని చేంజ్ చేసుకుంటాం కానీ 1 కానీ అది రియల్ స్టోరీ అని. 2 అంతా ఇంకా తెలియదండి నాకు, అది అంటే మరి స్టోరీ రాసుకున్నారే అనుకుంటాను నేను. డైరెక్టర్ గారు ఓన్ స్టోరీ అని అతనే రాసుకుంటారు. అది రియల్గా జరిగిందా లేదా అన్నది అది నాకు క్లారిటీ లేదు. సూపర్ అన్న. ఒక్కసారి మీరు ఏమనుకోకపోతే 7G బృందావన్ కాలనీలో ఆ డైలాగ్ మీరు చాలా ఫేమస్, వర్షం పడినప్పుడు ఒక్కసారి ఏమనుకోకపోతే చెప్తారు దాని గురించి? అది ఒకసారి డైలాగ్ చెప్తారు. అది అంత గుర్తులేదంటారా? రా మా రా, ఇదిగో తెల్ల బడ్షీట్ రవి, తీసుకెళ్ళి ఎక్కడికైనా ప్రేమించుకోండి, రేపు పొద్దున్న 6 గంటలకి ఇంటర్వ్యూ ఉంది.